తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి థియేటర్లోకి వస్తుందంటే చేసే మాస్ రచ్చ మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ 7 ఏళ్ల తర్వాత స్ట్రైట్ తెలుగు మూవీ చేసిన పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమాతో ఆడియన్స్ ముందుకు రీసెంట్గా రాగా స్పెషల్ షోలతో ఎక్సలెంట్ కలెక్షన్ సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఈ సినిమా. ఎప్పటి నుండో డిలే అవుతూ వచ్చిన సినిమాతో కూడా పవన్ కళ్యాణ్ గారు అన్ని చోట్ల దాదాపు ఎక్సలెంట్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుని కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రీమియర్స్తోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకోగా మొదటి రోజు టాక్ కొంచెం ఇంపాక్ట్ చూపించినా కూడా ఓవరాల్గా ఎక్సలెంట్ జర్నీ చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో అదిరిపే లెవెల్లో కొనసాగుతోంది. మరోవైపు ఈ సినిమాని థియేటర్లకు వెళ్ళి రాజకీయ నాయకులు చూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, నా ఫేవరెట్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటించిన హరిహర వీరమల్లు సినిమాని లేటెస్ట్గా చూశాను. చాలా అంటే చాలా బాగుంది. దీన్ని సినిమా బాగా తీశారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారట అనిల్ కుమార్ యాదవ్ గారు. ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా మొదటి రోజున దాదాపు స్పెషల్ షోలతో కలిపి 44 నుంచి 47 కోట్ల రేంజ్లో గ్రాస్ ఓపెనింగ్స్ సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. దీనిపై అధికార ప్రకటన లెక్కలు తేలాల్సి ఉంది.